రిమెంబరింగ్ గ్రంథాన్ని రచించినది ఎవరు? రిమెంబరింగ్ వాజ్ రిటన్ బై ఎబ్బింగ్హాస్, బార్ట్లెట్, హంటర్, సర్ విలియం హామిల్టన్. మీకు తెలుసు ఎబ్బింగ్హాస్ 1885లో రాసిన ప్రఖ్యాత గ్రంథం ఆన్ మెమరీ. ఇది ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక మైలురాయి అని పేర్కొంటారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. హంటర్స్ డిలేడ్ రియాక్షన్ అపారటస్, హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరాన్ని రూపొందించి జంతువులలో స్మృతిని పరీక్షించడం జరిగింది. అదేవిధంగా సర్ విలియం హామిల్టన్ సంవేదనలను, సెన్సేషన్స్ను, స్మృతి విస్తృతిని మాపనం చేయడం కోసం టాచిస్టోస్కోప్ను రూపొందించడం జరిగింది. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే, రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే అందరూ ఎబ్బింగ్హాస్ అనుకుంటారు. ఎబ్బింగ్హాస్ రాసిన గ్రంథం ఆన్ మెమరీ. రిమెంబరింగ్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్సి బార్ట్లెట్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఎఫ్సి బార్ట్లెట్ ఈ స్మృతిని ముఖ్యంగా పునఃస్మరణను మాపనం చేయడానికి, రీకాల్ను మెజర్ చేయడానికి కథనాలు, నెరేటివ్స్ అనేటువంటి ఒక టెక్నిక్ను డెవలప్ చేయడం జరిగింది. మెమరీ అనేటువంటి చాప్టర్లో ఈ సైకాలజిస్ట్ల గురించి మనం చదువుకుంటాం. సో డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్కు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ గురించి ఇన్ఫామ్ చేయండి. అదేవిధంగా టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ మరియు ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించి టాపిక్ వైజ్గా డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ తెలుగు మీడియంలో మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే చాలా తక్కువ ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి మీకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. ఎమిలీ అకాడమీలో మేము అప్లోడ్ చేసినటువంటి క్లాసెస్ని యాక్సెస్ చేసుకొని భవిష్యత్తులో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.